ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 జై బోలో పత్రిజీ महाराज की జై ध्यान जगत की జై శాకాహార జగత్ की జై పిరమిడ్ జగత్ की జై పత్రిజీ ధ్యాన మహాయాగం की జై ప్రపంచ శాంతికై జరుగుతున్నటువంటి ధ్యాన మహాయాగానికి జై. మరి వేదిక మీద కూర్చున్నటువంటి ట్రస్టీస్ డైరెక్టర్స్ అడ్వైజర్స్కి మరి వేదిక ముందు ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ మరి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుళ్ళందరికీ కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. మరి నేను వృత్తిరీత్యా నేను హౌసింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేసి 22 జూన్లో రిటైర్ అయిపోయాను. నేను 2005 జూలై 21 నాడు గురు పౌర్ణమి రోజు ఈ ధ్యాన మార్గం నాకు తెలిసింది. ఆనాడు అంటే ఆ రోజు వరకు నేను పులి, కానీ ధ్యానం తెలిసిన రోజు నుంచి ఈ పులి శాకాహార పులి అయిపోయింది. గురువు గారు ఏది చెప్పారో వారి పదాలు విని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆచరించడం తప్పక నాకు వేరే తెలవదండి. ఇప్పుడు నా వయసు 65 సంవత్సరాలు. గురువు గారు చెప్పారు ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వభోగకారణి, సత్య జ్ఞాన ప్రసాదిని. గురువు గారు చెప్పిన దానికి నేనే ప్రాక్టికల్. ఐ ఆమ్ ది వన్ ఆఫ్ ది రిఫరెన్స్ పర్సన్. నో మెడిసిన్, నో డాక్టర్, నో హాస్పిటల్, దట్ ఈజ్ పత్రిజీ. ఈవేళ మనం ఈ భూమండలం మీద ఎవరైతే పత్రిజీ గురువు గారితో ప్రయాణం చేశారో వాళ్ళందరూ కూడా ఎన్నో ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యఫలం వల్ల ఈవేళ సాక్షాత్తు ఒక నడిచే దేవుడితో మనం అందరం ప్రయాణం చేసామండి. మాస్టర్స్, మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన రోజు నుంచే శాకాహారం అవటమే కాదు, నా కుటుంబం మొత్తం 6 నెలల్లో వనస్థలిపురంలో హైదరాబాద్లో ఒక రూఫ్ టాప్ పిరమిడ్ నిర్మించాను. కొన్ని వేల మందిని మాంసాహారులు శాకాహారులుగా మార్చడం, 2 సంవత్సరాల్లో వనస్థలిపురంలో 30 పిరమిడ్లు నిర్మించడం జరిగింది. పత్రిజీ సార్తో ఒక్కొక్క రోజు 5 పిరమిడ్లు ఓపెనింగ్ చేయించేవాళ్ళమండి మా టీం అందరూ కలిసి. నేను ఒక్కడిని కాదండి, మా టీం అందరం కలిసి. ఇది ఎందుకు చెప్తున్నానంటే పత్రిజీ గారు చూపెట్టినటువంటి మార్గం వలన మనిషి జీవితాలు మారిపోయినాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడు. మానవుడు మాధవుడు అని చెప్పేసినటువంటి సత్యాన్ని తెలియపరిచినటువంటి మహానుభావుడికి మరొకసారి గట్టి క్లాప్స్ కొడతాం. అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి, పరిణితి పత్రి మేడంకి, పరిమళ పత్రి మేడంకి, సదానంద యోగి గారి గురువు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం మాస్టర్స్. మరి ఇక్కడ ఈ వేదిక మీద చాలామంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను క్లుప్తంగా వెళ్ళిపోతూ ఉంటానండి. మరి నేను గురువు గారితో పరిచయం అయిన దగ్గర నుంచి నా డ్యూటీ ఏమిటి అంటే నేను హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండేవాడిని. గురువు గారు హైదరాబాద్లో 4 రోజులు మాత్రం ఉండేవాళ్ళు. మిగతా 26 రోజులు వారికి కాళ్ళు చక్రాలు కట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను వెళ్ళి 4 రోజులు సేవ చేస్తున్నప్పుడు నాకు అనిపించేది, తండ్రి ఇలా తిరిగి వస్తున్నారు జేబులో రూపాయి లేకుండా అని చెప్పేసి నేను ఒకసారి మనసులో అనుకున్నాను. తర్వాత నా మనసులో ఉన్నది వారికి తెలిసింది. ఏమయ్యా రామ్మోహన్ రావు అన్నారు. సార్ అన్న, నా స్పెట్స్ ఎక్కడుందో చూసేవాయా అన్నారు. చూశాను, బ్యాగ్ ఎత్తుకాను, మొత్తం ఎత్తుకాను, ఎక్కడ కనపడలేదు. ఆ స్పెట్స్ వచ్చేసి వారు పక్కన పెట్టుకుని ఉన్నారు. అంటే నేను మనసులో ఏమనుకున్నానంటే ఈయన సక్రమంగా ప్రపంచం అంతా హాయిగా తిరిగేసి వస్తున్నారు, మరి ఏమిటి ఎలా తిరుగుతున్నారు అని చెప్పేసి నాకు ఒక మనసులో ఒక పిచ్చి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు దాని అంతరార్థం నాకు తెలిసింది. అరే, నా జేబులో రూపాయి లేకోకుండా నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను, నా బ్యాగులో కానీ ఎక్కడ కానీ నీకు ఒక రూపాయి కనపడిందా అనేటువంటి ఆ యొక్క అనుభవాన్ని నాకు అర్థమైందనమాట. దట్ ఈజ్ పత్రిజీ. మరి ఈవేళ ఈ భూమండలం మీద కుల మతాలతో సంబంధం లేకుండా ఉన్నవాడా లేనివాడు అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, మగవాళ్ళ ఆడవాళ్ళు అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక కరుణామయుడి లెక్క ఒక తల్లి, తండ్రి, గురువు, దైవం అనేటువంటి పాత్రల్ని పత్రిజీలో చూశానండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మంచిగా వంట చేసి అందరికి వడ్డం చేసి అందరు తిన్న తర్వాత ఆయన తినేవాళ్ళు. ఒక తండ్రిగా ఒక పిల్లలకి ఎలా మంచి చెడు చెప్పాలనేది ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. ఒక గురువు అంటే నేను నీ గురువుని కాదురా, నీ శ్వాసే నీ గురువు, నేను చెప్పేటువంటి పదాలు పట్టుకుని నువ్వు దాన్ని ఆచరించినప్పుడు అది కరెక్టు, నీ జీవితం నువ్వేంటో నీకు తెలుస్తున్నటువంటి సత్యాన్ని మనకు తెలియపరిచారు. మరి పత్రిజీ సార్ చెప్పారు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అని. ఒకసారి హైదరాబాద్ నుంచి మేము కడతాలు వెళ్తున్నప్పుడు
2010లో ఒక సంఘటన జరిగింది. రామ్మోహన్ రావు 2 క్వశ్చన్లు అన్నారు. సార్ కలియుగాంతం అన్నారు 2012 చివరికి, మరి 2012కి మీరు ధ్యాన జగత్ కాబడుతుంది అన్నారు, ఎలా అవుతుంది అని చెప్పాను. 2012 తర్వాత 2013 యథావిధిగా ఉంటుందయ్యా, ఏమీ కాదు అని చెప్పి అన్నారు. మరి ధ్యాన జగత్ ఎలా అవుతుందయ్యా అన్నారు. 2012 డిసెంబర్ 31 వరకు మనం ఎంత చేస్తామో అంత అయిన తర్వాత మిగిలిపోయింది ₹1 ఖర్చు లేకుండా ఈ ప్రపంచం అంతా శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే అనేటువంటి సత్యాన్ని ప్రపంచం అంతా తెలిసిపోతున్నాయి అని చెప్పన్నారు. 2012 ఆ విషయం జరిగిందా లేదా? ₹1 ఖర్చు లేకుండా 40 డేస్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి సత్యాన్ని తెలియపరచడానికి ఆ ప్రణాళిక పత్రిజీ గారి ప్రణాళికే. దట్ ఈజ్ పత్రిజీ. మరి వారి జగత్, ధ్యాన జగత్, శాకార్ జగత్, పిరమిడ్ జగత్ ఎలా అవుతుంది? అయ్యా నేను తిరిగాను. ఇప్పుడు 40 సంవత్సరాలు తిరిగాను ఒక్కలుగా. ఎన్నో వేల మంది, లక్షల మందిని మాస్టర్లను తయారు చేశాను. మరి వీళ్ళందరూ చేసిన ఇది ప్రపంచం మనం అనుకున్న సంకల్పం నెరవేరదు, దీనికి ఒక మీడియా కావాలన్నారు. 2017లో మీడియా తీసుకురావటం, ఆ తర్వాత 2018 నుంచి అది యూట్యూబ్ ఛానల్ నుంచి మొదలు పెట్టడం. ఫస్ట్ ఎండీగా గ్రేట్ మాస్టర్ నందప్రసాద్ గారు, వారికి కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. తర్వాత 2వ ఎండీగా బాలకృష్ణ గారు, మరి 3వ ఎండీగా ఆనంద్ గారు చేయటం జరిగింది. మరి నేను జాబ్ చేస్తున్నప్పుడు విజయవాడ వచ్చారు 2020లో సార్ హైదరాబాద్ విజయవాడకి. రామ్మోహన్ రావు నీకు ఇంకా సర్వీస్ ఎంత ఉందా అన్నారు. సార్ ఇంకా నాకు 2.5 years సర్వీస్ ఉంది అన్నాను. నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ మూమెంట్లో నీకు పని ఉంటుందా అన్నారు. నాకు అర్థం కాలేదు. నేను 22 జూన్లో రిటైర్ అయిపోయాను. 22 జూలై 24 నాడు తండ్రి పైలోకాలకు వెళ్ళారు. ఇదేమిటి ఇలా అన్నారు కదా, మరి ఇది సంకల్పం నాకు నెరవేరదా అనుకున్నాను నేను. ఎందుకంటే నేను వృత్తిరీత్యా నేను సివిల్ ఇంజనీర్. నాతోటి ఫ్రెండ్స్ అందరూ మంచిగా కాంట్రాక్ట్లు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు. కానీ నా ఆలోచన అది లేదు. గురువు గారి ఆశయం కోసం ఈ ఆఖరి శ్వాస వరకు పని చేయాలనేదే నా యొక్క సంకల్పం. అయితే 23లో మన హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు పత్రిజీ ధ్యాన మహాయాగానికి జ్యోతి తీసుకుని ప్రపంచం మన 2 రాష్ట్రాలు తిరగాలన్నారు. ఒకే వాహనంలో 2 రాష్ట్రాల్లో 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎన్నో వందల వేల కుటుంబాలకు కలవటం జరిగింది మాస్టర్స్. ఇక అప్పుడు అనుకున్నాను నేను, ఓకే గురూజీ గారు మనకు అనుకున్నట్టుగా మన సంకల్పం నెరవేరుతుంది. ఓకే. తర్వాత 2025లో మరి బాలకృష్ణ గారు, ఆనంద్ గారు వీళ్ళందరూ నాకు 2-3 సార్లు ఫోన్ చేశారు. తర్వాత మీరు వచ్చారు మా ఇంటికి వచ్చి మీరు చెప్పారు, సార్ పిఎంసి ఛానల్ మీ సర్వీస్ అవసరం ఉంది అని చెప్పేసి అని అడిగారు. 2025లో జూన్ నెలలో వచ్చి, సరే నేను మా ఫ్యామిలీకి చెప్పాను, నేను రిటైర్ అయిపోయాను, మరి గురూజీ ఆశయం కోసం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అనుకున్నాను, మరి మీరు ఎస్ అంటే వెళ్తాను, లేకుంటే కుదరదని చెప్పేసి అంటే వెళ్ళండి అన్నారు. మా మిస్సెస్ ఒక కండిషన్ పెట్టారు, మీరు వెళితే వాళ్ళు ఏమైనా జీతం ఇస్తే మీరు ₹1 తీసుకోకూడదు, ఫ్రీ సర్వీస్ చేసే లెక్క అయితే వెళ్ళండి, లేకుంటే వద్దు అన్నారు. ఎస్ నేను అలాగే వెళ్తాను, నో ప్రాబ్లం, మనకు ఉండటానికి ఇల్లు ఉంది, తినడానికి తిండికి ప్రాబ్లం లేదని చెప్పి అన్నాను. వాళ్ళకి మాట ఇచ్చాను. 2025 జూలైలో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి వెళ్ళానండి. తర్వాత వెంటనే సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ఇదే ప్రాంగణంలో ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం జరిగింది. ఆ తర్వాత నుంచి మేమందరం కూడా ఆల్ ట్రస్టీసు, డైరెక్టర్లు, అడ్వైజర్లు అందరూ కలిసి పిఎంసి ఛానల్కి కొంచెం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అంతా అధిగమిస్తూ మరి వాణి మేడం గారు చెప్పినట్లుగా అంబాసిడర్సు, ఈసీఎస్ వారి అందరి సహకారంతో అద్భుతంగా ఈ రోజు వరకు ఉద్యోగస్తులు పిఎంసి ఛానల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెల 7వ తారీఖు నాటి జీతాలు ఇవ్వగలుగుతున్నామండి. ఈ విధంగా ఇవ్వటానికి సహకరించిన మాస్టర్లందరూ కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం. అయితే మరి గురూజీ ఆశయం ఒకటి ఉంది, ఈ పిఎంసి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు వెలుగువాడు అన్నట్టుగా ఇది బీబీసీ ఛానల్ రేంజ్లో ఏదో ఒక రోజు వెళుతుందా అని చెప్పన్నారు. వారి వాక్కు బ్రహ్మ వాక్కు. మరి ఆ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతం పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బంజారీల్స్ రోడ్ నెంబర్ 10లో కిరాయికి ఉంటుంది. మరి మనకు ఒక సొంత ఇల్లు ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉంటాం. మరి వారి కళ, వారి ఆశయం ఎలా నెరవేరుతుంది? 2025లోనే ఇప్పుడు ఈ వేదిక మీద ఉండేటువంటి మహానుభావులందరూ, ట్రస్టీసు, డైరెక్టర్లందరూ 25లోనే దీనిలోకి రావటం జరిగింది. సో ఆ సందర్భంగా మేము జనవరిలో 26 జనవరిలో ఒక సంకల్పం చేసాం అందరం. దీనికి ఒక పర్మనెంట్ స్థలం ఉంటే బాగుంటుంది, తర్వాత బిల్డింగ్ కట్టుకుంటే వారి ఆశయం నెరవేరుతుంది అనుకున్నాము. మరి మేము హైదరాబాద్ సిటీలో ఎక్కడ మనకి రీజనబుల్గా ఒక సైట్ దొరుకుతుంది అనుకున్నాము. హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర జస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక 180 మీటర్ల దూరంలో 300 గజాలు కమర్షియల్ ఫ్లాటు ప్లస్ ఆ ఫ్లాట్లో ఇల్లు కట్టుకుని ఉంటున్న వాళ్ళు గుజరాతీ మారువాడీలండి. 35 years ఆ ఇంట్లో ఫ్లాట్ ఇల్లు కట్టుకుని ఉన్నారు. ఈ రోజు వరకు ఆ ఇంట్లో ఒక నాన్ వెజ్ అనే ఐటెం లేదు, వెల్లుల్లి కూడా వాడలేదు. అటువంటి ఫ్లాట్ మనకు దొరికింది.
మరి ఆ ప్లాట్ని కూడా మరి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు మరి మా టీం అందరూ కూడా మేమందరం సమైక్యంగా కలిసి మరి ఈ స్థలం కొందామని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత తీసుకోవడం జరిగింది. మరి నేను మార్చి 10 నాడు ఈ మేనేజింగ్ ఇప్పుడు కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి అని మార్చి 10 నాడు చెప్పారు. సరే మరి నేను కొత్తగా వచ్చాను, నాకు కొంచెం ఎట్లా అంటే మేమందరం ఉన్నాం కదా అని బాలకృష్ణ గారు ఆనంద్ గారు చెప్పినప్పుడు సరే మనం కలిసి ఇక్కడే ఉంటాం కాబట్టి అని చెప్పి నో ప్రాబ్లం అని చెప్పేసి అని ఆ రోజు మార్చి 10 నాడు బోర్డు మీటింగ్లో అందరూ ఆమోదించిన తర్వాత నేను ఎస్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. మార్చి 15వ తారీఖు నాడు మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మన పిఎంసి ఛానల్కి వండర్ వరల్డ్ అవార్డు కాబట్టి ఇవ్వటం జరిగిందండి. అది ఎందుకు ఇచ్చారంటే 8 సంవత్సరాలు పిఎంసి స్పిరిచువల్ ఛానల్ ఒక కమర్షియల్ యాడ్ లేకోకుండా ₹1 ఆదాయం లేకోకుండా కొన్ని లక్షల కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నటువంటి ఛానల్ ఇది అని చెప్పేసి అని లండన్ వాళ్ళు వండర్ వరల్డ్ అవార్డు రికార్డు ఇవ్వడం జరిగింది. ఒకసారి వారికి పత్రిజీ గారికి గట్టి క్లాప్స్ కొడదాం మాస్టర్. మరి ఆ ప్లాట్ తీసుకోవటం మరి ఆ అవార్డు వచ్చిన తర్వాత స్థలం తీసుకోవాలనుకున్నాము. మరి మార్చి 19 నాడు ఆ ప్లాట్ చూడటం, దానికి అడ్వాన్స్ ఇవ్వటం, దానికి 3 నెలల లోపల దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మేమందరం కూడా తలా ఇంత వేసుకుని కొంతమంది మాస్టర్ల దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా కలిసి ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిసాము. ఆ స్థలానికి ఎంత డబ్బు అవసరం ఉందో అంత డబ్బు మాస్టర్ల సహకారంతో తీసుకుని ఏప్రిల్ 24 నాడే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసామండి. దట్ ఈజ్ పత్రిజీ. మేము జూలై 21 నాడు రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటే అది పోస్ట్ పోన్ అయింది. జూలై 24 నాడు రిజిస్ట్రేషన్ అయింది. మేము ఆ స్థలం ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే మాస్టర్స్, ఈవేళ పిఎంసి ఛానల్ గురువు గారి ఆశయం నెరవేరాలంటే హైదరాబాద్ సిటీలోని ఎందుకు తీసుకున్నామంటే దానికి ఉద్యోగస్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ రావడానికి పోవటానికి రవాణా సౌకర్యం ఉండాలి, మరి దానికి నెట్ ప్రొవిజన్ ఉండాలి, మరి దానికి సత్యదర్శనానికి కానీ లేకుంటే ఎంతోమంది గురువులు ఛానల్కి వచ్చి అనుభవాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళందరూ వచ్చిపోవాలంటే రవాణా సౌకర్యం దగ్గరగా ఉండాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. మరి మేము ఆ స్థలం తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నాం మరి ఇన్నాక ఆనంద్ చెప్పారు. ఈవేళ గురువు గారు భౌతికంగా లేరు, కానీ వారికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం 1,00,000 వీడియోలు ఉన్నాయండి. ఎన్ని 1,00,000 వీడియోలు ఉన్నాయి. మరి కొన్ని వందల మంది గురువుల యొక్క ఆత్మజ్ఞానం ఉంది. కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు ధ్యానంలోకి రాకముందు నా జీవితం ఇది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం అనేటువంటి ఆ యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో వీడియోలు ఉన్నాయి. మరి ఈ వీడియోలన్నీ అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషలకు పోవాలంటే మనకు ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి మాస్టర్స్ నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఫ్లాట్ ఎట్లాగా రిజిస్ట్రేషన్ అయిపోయింది మాస్టర్ సహకారంతో. మరి మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకుని వీలైనంత త్వరగా బిల్డింగ్ కూడా నిర్మాణం చేయాలని అనుకుంటున్నాము. ఆ బిల్డింగ్ నిర్మాణం చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క కంటెంట్ అంతా కూడా అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించినప్పుడు మాత్రమే అన్ని దేశాల్లో అన్ని భాషలకు వెళ్తుంది. కాబట్టి మేమందరం కూడా సంకల్పంతో ఉన్నాము. దయచేసి మరి పత్రిజీ ఆశయం కోసం మనం అందరం కూడా ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణంలో మేము ఎప్పుడైతే సంకల్పం చేసుకుని దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు, ప్లాన్లు, ప్రాజెక్టు కాస్ట్ అన్నీ తయారు చేసుకుని మేము ఎప్పుడైతే మీ దగ్గరికి రావటం జరుగుతుందో అప్పుడు మీరందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తారు, దానికి సహకరిస్తారు. మరి ప్లాట్ విషయంలో కూడా మన ఎంతోమంది అడగగానే ప్రతి ఒక్కళ్ళు సహకరించారు. వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇది మా యొక్క మరి పిఎంసి ఛానల్ ప్రస్తుతానికి తండ్రి ఏదైతే కలగన్నారో ఆ బీబీసీ రేంజ్లో వారి ఆశయం నెరవేరేటట్టుగా ఇక్కడున్న ట్రస్టీస్, డైరెక్టర్లు, అడ్వైజర్స్ అందరూ కూడా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నామండి. ఇంకోటి, నేను ఇప్పుడు గత 2 నెలల నుంచి అసలు కంపెనీలు జీతం కూడా తీసుకోనని చెప్పి లెటర్ ఇచ్చేసానండి. ఎందుకంటే ఈ అవకాశం రావటం అదృష్టం. గురువు గారు ఉన్నప్పుడు ఈ పోస్ట్ వచ్చిందంటే అది లెక్క, గురువు గారు లేనప్పుడు బాధ్యత తీసుకోవటం అనేది ఇది ఒక కత్తి మీద సాము. ప్రతి నెల 7వ తారీఖు వచ్చిందంటే నెలకు 35 లక్షల రూపాయలు జీతాలు చెల్లించాలండి. ఇది ఆషామాషి కాదు. మరి ఎటువంటి లాభం లేదు మనకి. మరి మాస్టర్ల సహకారంతో ఈ ఛానల్ నడుస్తుంది. ఇక్కడ ఎటువంటి తప్పిదాలు జరగలేదు. ఇక్కడ బోర్డు ఉంటుంది. ఇది కంపెనీ లిమిటెడ్, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. దీనికి డైరెక్టర్లు ఉంటారు. ప్రతి 4 నెలలకు ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో 2 ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉంటారు గవర్నమెంట్ తరఫున. వాళ్ళు ఎక్కడ ఎటువంటి మిస్టేక్ ఉన్నా వాళ్ళు సంతకాలు పెట్టరు. నేను ఇది మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే కొన్ని సత్యాలు మీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. కంపెనీలో ఎవరన్నా ఏదన్నా ఒక ప్లంబర్ వచ్చో, ఎలక్ట్రీషియన్ వచ్చి ఒక పని చేశాడంటే
100 రూపాయలు కూడా వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఉంటేనే అకౌంట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లో జరుగుతున్నటువంటి సత్యం. ఇంకెంతకంటే మేము ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కాబట్టి దయచేసి అందరూ గమనించండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ, విన్నటువంటి మీ అందరికీ, వీక్షిస్తున్నటువంటి దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ జై పత్రిజ్ మహారాజ్కి జై.